వికారాబాద్ జిల్లా తాండూర్ నారాయణ హై స్కూల్ అక్రమ పాఠ్య పుస్తక దందా బహిర్గతమైంది. విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ యాజమాన్యం రాత్రి పగలు తేడా లేకుండా పుస్తకాలు విక్రయిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు అమ్ముతూ విద్యార్థుల తండ్రితల్లులపై ఆర్థిక భారం మోపుతుంది. బీసీ విద్యార్థి సంఘం నాయకుల చొరవతో ఈ దందా బయటపడింది. తాండూరులోని స్కూల్కు ఆనుకొని ఉన్న ఓ ప్రైవేట్ బిల్డింగ్లో రాత్రి వేళల్లో పుస్తకాలను విక్రయిస్తున్నారు. ఒక్కొక్క తరగతికి 3,000 నుంచి 12,000 రూపాయలు భారం వేస్తున్నారు. పుస్తకాలతో పాటు బ్యాగ్లు, బెల్ట్లు, యూనిఫామ్లను కూడా తప్పనిసరిగా కొనాల్సిందే అంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు నానా పాట్లు పడుతున్నారు. పుస్తకాల దందాపై ప్రశ్నించగా స్కూల్ సిబ్బంది పుస్తకాలు తమ ఉద్యోగం కోసం తెప్పించామని చెప్పుకొస్తున్నారు. కానీ ఆ పుస్తకాలు చివరికి ఓ ఇంట్లో విక్రయిస్తుండడం స్పష్టమైంది. బీసీ విద్యార్థి సంఘం నేతలు అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకుండా పోయింది. రాత్రి వేళల్లో రహస్యంగా జరుగుతున్న ఈ అక్రమ దందాపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘం నేతలు డిమాండ్ చేశారు. అక్రమంగా బుక్స్ అమ్మడం జరుగుతుంది. అధిక ఫీజులే కాకుండా బుక్స్ అమ్మడం అక్రమంగా బుక్స్ అమ్మడం కూడా జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వచ్చి దీనికి చూడడం జరిగింది. ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పలు మార్లు కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎంఈఓ గారు మీటింగ్ పెట్టి ప్రైవేట్ స్కూళ్ళకి అందరికీ హెచ్చరించినా గానీ ఈరోజు ఇక్కడ మారడం లేదు. ప్రతిరోజు అన్ని స్కూళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, అన్ని బుక్స్ అమ్మొద్దని కూడా చెప్పడం జరుగుతుంది. అదే ఎంఈఓ గారికి కంప్లైంట్ ఇచ్చినా గానీ అడ్మిషన్ల పేరుతోటి ఫీజు తీసుకోవడం, తర్వాత అధిక ఫీజులు తీసుకోవడం, తర్వాత ఇట్లా బుక్స్ అక్రమంగా అమ్మడం జరుగుతుంది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఎంఈఓ గారికి తీసుకోవడం చెప్పినాం. అయినా కానీ ఎవరు ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఎవరు ఇప్పుడు నారాయణ స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతుంది. ఇక్కడ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. మరి వీళ్ళ ఎక్కువ అధికార వివక్షమా లేకపోతే అధికారులు నిద్రపోతున్నారా అని ఒకటి అడుగుతున్నా. అధికారులకు ఈరోజు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా కానీ ఎవరు చర్యలు తీసుకోవట్లేదు. లెక్క చేయంతనమా లేకపోతే వాళ్ళ కుమ్మక్క నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. ఈరోజు వీడియో తీయడం జరిగింది. వీళ్ళ పేమెంట్ లోపల బుక్